గురువుగారు, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే ఎందుకు ఉత్తరద్వార దర్శనం అనేది కల్పించారు? కారణం ఏమిటి అంటే, దేవాలయానికి సంప్రదాయం ఉంటుంది, ఆగమ శాస్త్రము ఉంటుంది. ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేక ఆగమం. విష్ణు దేవాలయం అయితే వైష్ణవ ఆగమాలు ఉంటాయి, శివ దేవాలయములైతే శైవాగమం ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల శంకర భగవత్పాద ప్రోక్తమైనటువంటి సంప్రదాయాన్ని అనుసరించి స్మార్త ఆగమము అన్నారు. ఆగమము ఏదైనా సరే దేవాలయాన్ని బట్టే దర్శనంలో మార్పులు. కానీ ప్రతి దేవాలయంలో ఈ ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే ఉత్తరద్వారం తెరుస్తారు. సాధారణంగా వేదాంతపరంగా చూస్తే ఉత్తరద్వారము అంటే జ్ఞాన మార్గము అంట. కర్మలు తొలగిపోయి మానవుడు జ్ఞానం వైపు వెళ్ళాలి అని. భగవద్గీతలో కూడా జ్ఞానాగ్ని సర్వకర్మాని, సమస్తమైనటువంటి కర్మలను భస్మం చేసేది ఏమిటి అంటే జ్ఞానం ఒక్కటే. కాబట్టి కర్మిష్టి అయినటువంటి మానవుడు చిత్తశుద్ధితో కర్మలను ఆచరించి తద్వారా జ్ఞానప్రాప్తిని పొంది జన్మ జన్మల నుంచి మనను వెంటాడుతున్నటువంటి దుష్కర్మలను తొలగింపచేసుకొని జ్ఞానం వైపు ప్రయాణం చెయ్యటం ఏదైతే ఉన్నదో ఆ విధానాన్ని ఈ ఉత్తరద్వార దర్శనం అనేటువంటిది మనకు సూచిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి లేచినటువంటి ఆ విష్ణు భగవానుడు ఈ రోజున దేవతలందరికీ ఉత్తరం వైపు వైకుంఠంలో ఉండే ఉత్తరం వైపు ద్వారం తెరిస్తే అక్కడి నుండి దర్శనమిస్తాడు. కాబట్టి ఎలాగైతే చతుర్దశ భువన బ్రహ్మాండములకు పైన ఉన్నటువంటి వైకుంఠలోకంలో ఉత్తరద్వారము తెరచి దేవతలు దర్శిస్తారో అదే పద్ధతిలో భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగ క్షేత్రములో కూడా ఉత్తరద్వారము తెరుచుకుంటుంది. కాబట్టి ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఈ సమస్తమైనటువంటి ఈ క్షేత్రము భద్రాచలము, యాదగిరి, ధర్మపురి, వైష్ణవ సంప్రదాయములు, వేములవాడ లాంటి శైవ సంప్రదాయ దేవాలయాల్లో కూడా ఈ ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేశారు. అది శివ సంబంధంగా ఉంటుంది, ఇది విష్ణు సంబంధంగా ఉంటుంది. మనకి ఎవరైనా ఒకరే, శివుడైనా, కేశవుడైనా, మాధవుడైనా, ఉమాధవుడైనా ఎవరైనా ఒకరే. కాబట్టి తేడా ఇక్కడ మనం చూడం. కాబట్టి సాధారణంగా వైకుంఠ ఏకాదశి విష్ణు దేవాలయాలకి ప్రసిద్ధి. కాబట్టి శ్రీరంగ క్షేత్రములో జరిగిన విధానమే మిగతా దేవాలయములన్నింటికీ కూడా వర్తింపచేసింది అని. కాబట్టి ఉత్తర ద్వారము వైకుంఠానికి సూచనగా, వైకుంఠంలో ఉత్తర ద్వారము తెరుస్తారు. అలాగే భూలోకంలో ఉన్నటువంటి వైకుంఠములు ఏవైతే ఉన్నాయో, భూవైకుంఠములు ఏమిటి? భద్రాచలము భూవైకుంఠమే, తిరుమల భూవైకుంఠమే, ధర్మపురి భూవైకుంఠమే. ఎక్కడైతే ఆ పరంధాముడు దివ్యమైనటువంటి స్వరూపంతో స్వయంభువుగా అవతరించాడో అవన్నీ భూలోక వైకుంఠములుగానే పిలుస్తాం. కాబట్టి వైకుంఠ ద్వారము ఉత్తర ద్వారానికి ప్రతీక. కావున ఈ ఒక్కరోజు మాత్రమే తెరిచే సంప్రదాయాన్ని మన పెద్దలు మనకిచ్చారు.